సాధారణంగా బిర్యానీ అంటే ఎక్కువ నూనె ఎక్కువ సమయం అనుకుంటారు. కానీ ఏఎంసీ కుక్వేర్ సహాయంతో తక్కువ నూనెతో పోషక విలువలు కాపాడుతూ అద్భుతమైన రుచితో మటన్ బిర్యానీ సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సో మటన్ బిర్యానీని ఫస్ట్ గా మనం మ్యారినేషన్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ చేసేందుకు ముందుగా శుభ్రపరచుకున్న మటన్ ని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ పెరుగు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, నెక్స్ట్ గరం మసాలా, బిర్యానీ మసాలాని, అలాగే తగినంత పసుపు, ఉప్పు, ఈ విధంగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేసుకుని చక్కగా అన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ చెక్కని కూడా రసం తీసుకుని కలుపుకోవాలి. సో వీటన్నిటిని ప్రాపర్గా కలిసే విధంగా మనం మొత్తం అన్నిటినీ కలిపెట్టుకోవాలి. ఈ విధంగా కలిపెట్టుకున్న మటన్ని మనం ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో దీనిని మనం ఒక 1 అవర్ పాటు కలపకుండా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇలా మ్యారినేషన్ చేసుకున్న బిర్యానీ పీసెస్ని పొయ్యి మీద పెట్టుకొని మనం కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఏఎంసీ కుక్వేర్లో హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే వాటర్ యాడ్ చేయకుండానే దానిలో ఉన్న వాటర్ తోటే ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ మూతను తీసివేసి సెక్విక్ లిడ్ అంటారు. ఈ సెక్విక్ లిడ్తో చాలా క్విక్గా జస్ట్ 2 మినిట్స్లోనే మనకి మటన్ అనేది ఉడికిపోతుంది. దీంట్లో సాఫ్ట్ అండ్ టర్బో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. టర్బోకి రెడ్ బటన్ రాగానే రెడ్ లైన్ అనేది ఒకటి ఇండికేటర్ ఉంటుంది. సో ఆ ఇండికేటర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా రెడ్ లైన్ టర్బోకి రాగానే మనకి ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంది. జస్ట్ 2 to 3 మినిట్స్లోనే మనకి చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేటట్టుగా మటన్ అనేది కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. వేరొక పాత్ర తీసుకుని దాంట్లో జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదంటే నూనెని కానీ యాడ్ చేసుకుని మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాము. సో పాట్ హీట్ ఎక్కిన తర్వాత కేవలం ఒక స్పూన్ నెయ్యి మాత్రమే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో బిర్యానీ దినుసులన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీలో వేసే అన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, వీటన్నిటినీ కూడా వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బాస్మతి రైస్ని తీసుకుని దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ముందు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు రైస్కి గాను 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని అలాగే కావాల్సినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం 1 కప్పు రైస్కి 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ చూస్తే కనుక చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ మటన్ని కూడా మనము ఇప్పుడు ఈ బిర్యానీ రైస్లో యాడ్ చేసేసుకుంటాము. వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక జస్ట్ కొద్దిగా కలుపుకొని సెక్విక్ లిడ్ మూతతో క్లోజ్ చేసేసుకోవడమే. సెక్విక్ లిడ్ పెట్టినాక జస్ట్ 2 నిమిషాల పాటు ఉంచినట్లయితే క్లోజ్ చేసి చక్కగా అద్భుతమైన రుచిగల మటన్ బిర్యానీ అనేది తయారైపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేసి జస్ట్ సేమ్ ఇంతకు ముందుకు లాగానే సాఫ్ట్ అండ్ టర్బో ఉంటుంది. టర్బోకి రెడ్ పాయింటర్ ఇండికేషన్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మటన్ ఎమ్మి మటన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సాధారణంగా